నా పేరు నేత్ర, మా ఊరు బెంగళూరు. గత 4 సంవత్సరాల నుంచి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేది. నేను హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే అక్కడ మాత్రము ఏమి లేదమ్మా, నార్మల్గా ఉందని చెప్పారు. అలాగా చాలా స్కానింగ్ తీయించుకున్నాను, చాలా హాస్పిటల్ దిగాను. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్పేది ఏంటంటే ఏం ప్రాబ్లం లేదమ్మా అని చెప్తున్నారు. 4 సంవత్సరాల నుంచి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. ఒకరోజు ఇంకా విపరీతమైన నొప్పితో ఇంక నేను ఒకటి ఏడుస్తూ అడుగుతున్నా, ఏసయ్యా ఇంక నేను ఈ బాధని భరించలేనయ్యా, నా వల్ల అయితే అవ్వదు. ఏసయ్యా నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏసయ్యా రేపు తండ్రి నేను సిటీ స్కానింగ్ చేయించుకుంటాను ప్రభువా. తండ్రి నువ్వు నాకు ఏ ప్రాబ్లం ఉందో నా కడుపులో నువ్వు చూపించేసాయని కన్నీటి ప్రార్థన చేసి మళ్ళీ రోజు నేను సిటీ స్కానింగ్ చేయించుకున్నా గుంటూరుకు వచ్చి. తర్వాత ఏమైందంటే, అమ్మ నీకు ఎపాటిక్స్ 24 గంటల కడుపు నొప్పి వచ్చిందమ్మ, నీకు చిన్న పేగు ఉంది లోపల, అది కట్ చేయాలి, అది కూడా తొందరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. మళ్ళీ రోజు వెళ్ళినప్పుడు ఆపరేషన్ అంతా సిద్ధమై లాబ్రోస్కోపీ ద్వారా ఆ పేగుని కట్ చేయాలి. కాకపోతే ఏమైందంటే నాకు ఆ 4 సంవత్సరాల నుంచి విపరీతం అవ్వడం వల్ల అది ఫుల్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ లాబ్రోస్కోపీ ద్వారా చేసే ఆపరేషన్ కావలేదు, చేతి ఆపరేషన్ 10 గుడ్లు పడ్డాయి. ఇంకా చాలా విపరీతంగా తర్వాత కూడా నాకు బాగలేదు. ఇక్కడ ఇసాకే పాస్టర్ ప్రార్థన ఉందంటే వచ్చాను. ఎలా వచ్చానంటే ఒక మనిషిని తీసుకొని వచ్చారు, చాలా ఇబ్బందితో వచ్చాను ఇక్కడికి. కానీ మళ్ళీ వచ్చే నెలలో నేను వచ్చేటప్పుడు నేనే ఫ్రీగా రావాలి ఏసయ్య, నేనే వచ్చి తైలం చేయించుకొని సాక్ష్యం చెప్పాలి, నేనే ఫ్రీగా రావాలి, అంత శక్తిని అని నేను ప్రార్థించాను. దేవుని గొప్ప శక్తి వల్ల నేనే వచ్చి ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు నా జీవితం జరిగించినందుకు థ్యాంక్స్.